ఓహో నువ్వు మీడియాలో కంట్రోల్ చేస్తావు తప్ప కానీ మా టెక్నాలజీ మాకుంది, మా సెల్లులో మేము మాట్లాడి ఫేస్బుక్లో పెడతాం. ఏమైతే ఫేస్బుక్లో పెడితే మా అటెండర్ అడిగిన పేపర్లు చూస్తావా అంటే చూడ సార్ అన్నాడు, టీవీ చూస్తావా అంటే చూడ సార్ అన్నాడు. మరి న్యూస్ అన్నీ ఎట్లా చెప్తావు అన్నా అంటే అక్కడ సావగానే ఇక్కడ పీనుగలేస్తుంది కదా సార్ అన్నాడు. అదేందయ్యా అన్న, అక్కడ సావగానే ఇక్కడ పీనుగలేస్తుంది కదా సార్ అన్న. మళ్ళీ అంటే అక్కడ ఏదైనా వార్త కావాలి ఇక్కడ ఫేస్బుక్లో వస్తుంది, మేము లైక్ కొడతాం కదా సార్ అన్నాడు. ఓహో అయితే ఇట్లాంటి పీనుగలు లేపే వాళ్ళు ఉన్నారు, నాగేశ్వర లాంటి వాళ్ళు, రకాలుగా అంటూ శ్రీధర్ అంటూ అని చెప్పి వీళ్ళని ఎట్లా ఆపాలి అని చెప్పి దానికో మార్గం ఉన్నారు. వీళ్ళే ఎక్కువ మంది చూడకుండా ఏం చేయాలంటే యూట్యూబ్ని మేనేజ్ చేసి రికమెండేషన్స్ లేకుండా చేయాలి. దానికి ఉదాహరణ రవీష్ కుమార్ ధ్రువాటి వాళ్ళ వీడియోలు రికమెండేషన్ కాకుండా చేస్తున్నారు. అలాగనప్పుడు ఏం చేయాలి, వీడి ఛానల్ను బదనాం చేయాలి, అన్సబ్స్క్రైబ్. దానికి నాగేశ్వరకు ఉదాహరణ, గత 15 రోజులుగా అన్సబ్స్క్రైబ్ ప్రొఫెసర్ నాగేశ్వర పెద్ద మూవ్మెంట్ నడుస్తుంది. ఆ మూవ్మెంట్ వల్ల 6-7 వేల మంది వెళ్ళిపోయారు. పీడాదైంది, వాళ్ళు ఎట్లా తిట్టడం నన్ను, వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు మంచిగా హాయిగా అయింది, రియల్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయిపోయింది. నాకు మా కోరుకునే సర్రే అయింది అది. ఆ పనికి వాళ్ళంతా పోతున్నాయనే కదా నాకు.